కర్మ సిద్ధాంతం అంటే ఏంటో మీకు తెలుసా? సపోజ్ ఒక ఉదాహరణకి ఒక వ్యాపారి ఉన్నాడు. అతను కిరాణా స్టోర్ నడుపుతూ ఉన్నాడు. అతను చాలా దేవుడు అంటే చాలా భక్తి. డైలీ పూజలు చేస్తాడు, గంటల తరబడి. ప్లస్ గుళ్ళకి చాలా విరాళాలు ఇస్తాడు, డబ్బులు లక్షల్లో కోట్లలో ఇస్తాడు. కానీ అతను చేసే వ్యాపారం ఏంటంటే కల్తీ సరుకులు అమ్మటం, కల్తీ నూనె అమ్మటం, కల్తీ డాల్డా, అలాగా అన్ని కల్తీ వస్తువులు అమ్ముతూ ఉంటాడు. సో నువ్వు ఎంత పూజ చేసినా, ఎంత విరాళాలు ఇచ్చిన దేవుడికి, నువ్వు చేసే పనిలో నిజాయితీ లేకపోతే నీకు ఫలితం దక్కదు. ఫలితం అంటే ఎన్ని పూజలు చేసినా, ఎంత డబ్బు విరాళాలు ఇచ్చినా సో మనశ్శాంతి ఉండదు, ప్రశాంతి ఉండదు. ఎందుకంటే ఆ చేసేది తప్పుడు పని, అంటే కల్తీ అనేది తప్పుడు పని. కాబట్టి ఫలితం దక్కదు. ఉదాహరణకి ఇంకో ఉదాహరణ తీసుకుందాం. సపోజ్ కొంతమంది పిల్లలు ఉంటారు, ఎగ్జామ్స్ దగ్గర పడే కొద్దీ చదివేదానికన్నా పూజలు ఎక్కువ చేస్తా ఉంటారు. ఎందుకంటే దేవుడిని చూసుకోవాలన్నట్టుగా భారం వేస్తా ఉంటారు. దేవుడు ఎంత చూసినా ముందే మనం చదవాలి కదా. బుక్ పెట్టి ఓపెన్ చేసి చూసి చదివితే దాంట్లో క్వశ్చన్ లో ఏం వస్తుంది, మనం ఏం ఆన్సర్ చేయాలని తెలుస్తుంది. మొత్తం దేవుడు చూసుకుంటాడు. చివరిలో దేవుడు ఏం చూసుకుంటాడు, మనం చదవాల్సింది మనం చదివితే, సపోజ్ నువ్వు కొంచెం చదువు, కొంచెం రాయి, అది వస్తుంది చదివితే ఎక్కడో అక్కడ నీకు ఉపయోగపడతాడు. నువ్వు చేసే పనికి దేవుడు సహాయపడతాడు తప్పితే మొత్తం దేవుడు భారం వేస్తే దేవుడు ఏం చేయలేడు. దేవుడు ఏం చేయలేడు. కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసే భక్తిని చూసి దేవుడు మన తప్పుల్ని ఏం క్షమించడు. మనం చేసే మంచి పనిని చూసి కానీ, లేదా మన కష్టాన్ని గుర్తించి కానీ మాత్రమే మనకు ఫలితాలు ఇవ్వగలడు తప్పితే మనం చేసే భక్తిని బట్టి దేవుడు ఎటువంటి ఫలితాలను ఇవ్వడు. మనం చేసే దాంట్లో నిజాయితీ ఉండాలి, న్యాయం ఉండాలి, ఎదురువాడికి నష్టం చేయకూడదు. అలాంటప్పుడే దేవుడు మీ వెనకాల ఉండి మీకు సహాయపడతాడు తప్పితే మీరు చేసేవన్నీ తప్పుడు పనులు చేసి అంతా దేవుడు చూసుకుంటాడు, నేను 24 గంటలు పూజ చేస్తున్నాను అని అనుకుంటే అది మన భ్రమ మాత్రమే. మీరు కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి నడుస్తున్నారా, లేదా ఓన్లీ భక్తి ఉంటే చాలు మీ ఏం తప్పులు చేసినా సరిపోతుంది అని అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని. విల్ సీ యు నెక్స్ట్ వీడియో.